మిత్రులారా, అబద్ధాల పునాదుల మీద అందలమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అభయస్థం పేరు మీద తెలంగాణ పాలిట భస్మాసురాస్తమైంది. అన్యాయాలు, అరాచకాలు, పెద్ద పెద్ద స్కాములు చేసి గుజరాత్కు, ఢిల్లీకి మూటలు కడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అటు పోలీసులను, ఇటు గూండాలను, అటు పేటిఎం సోషల్ మీడియా కుక్కలను అడ్డం పెట్టుకొని మాట్లాంటలను, బీఆర్ఎస్ సైనికులని, తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతూ వాళ్ళ దందాలు చేస్తుర్రు. ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం మిత్రులారా. ఇది ఒకసారి చూడండి. సీఎం ప్రసంగాన్ని వినాల్సిందే అన్నట్టు పోలీసు వాళ్ళు ఇలా సీఎం బందోబస్తుకు పోయిరా, లేకపోతే సీఎం బందోబస్తు పేరు మీద సీఎం మాటలు వినాల్సిందే అని చెప్పేసి వాళ్ళను బందీలను చేయనీకి పోయిర్రా. అయ్యా డీజీపీ శివధర్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజలకు చెప్పాలి, మీరేం సుప్రీం కాదు, మీరేం నియంత కాదు. మీ ఆర్డర్లు పాస్ చేస్తుర్రా, లేకపోతే ముఖ్యమంత్రి మెప్పు కోసం కనీసం మహిళలు బాత్రూమ్కి పోతా అంటే కూడా ఇలా బందోబస్తు పేరు మీద వాళ్ళను బందీలు చేయడం దేనికి నిదర్శనమో డీజీపీ గారు ఒక్కసారి జర్రా తెలంగాణ ప్రజల కనీసం డ్యూటీ సోయికి రండి, దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఏం కేసులు పెట్టి నాకేం బాధ లేదు. కానీ మిత్రులారా, ఇది ఒకసారి చూడండి. 5 లక్షల కోట్ల విలువైనటువంటి భూముల్ని 5 లక్షల కోట్ల విలువైనటువంటి భూముల్ని ఏం చేస్తుర్రు అంటే, రేపటి భవిష్యత్తులో ఎవడన్నా ఫ్యాక్టరీ పెడతా అని హైదరాబాద్కి వస్తే ఆడ గజం జాగా లేకుండా 9300 పైచిలుకు ఎకరాలని ఆ బిగ్ బ్రదర్స్ కన్సర్నల్లో అటు గుజరాత్కు, ఇటు ఢిల్లీకి వాళ్ళకి కప్పం కట్టడం కోసం, వాళ్ళు ఈ దేశం మొత్తంలో వాళ్ళ పార్టీని నడిపించడం కోసం ఓ 10-15 ఏళ్ల వరకు కావాల్సిన సొమ్ముని తెలంగాణ నుంచి లూటీ చేస్తూ, తెలంగాణ నుంచి దోపిడీ చేస్తూ, తెలంగాణ ప్రజల్ని ఎత్తుకపోవడానికి రేవంత్ రెడ్డి బిగ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ ఆధ్వర్యంలో, నరేంద్ర మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో వీళ్ళందరూ పేరుకే జాతీయ పార్టీలు, పేరుకే కొట్లాడతారు. కానీ నా రాష్ట్రానికి వచ్చేసరికి అందరు కలిసి దోసుకొందినే ఒక ఏమంటారు స్వీట్ అయిపోయింది, ఒక కేక్ అయిపోయింది. ఎవరికి నచ్చిందాడు దోసుకొనిపిస్తారు. దాన్ని అడ్డుకోవడానికి నిజంగా కల్వకుంట్ల తారక రామారావు ఒక తారక మంత్రంగా ముందే రాష్ట్రానికి ఎవరు ద్రోహం చేస్తున్నారు, ఎట్లా ద్రోహం చేస్తున్నారు అవగాహన ఉన్న బిడ్డగా ముందే గ్రహించి, మిత్రులారా ఇది ఒకసారి చూడండి. సైలెంట్గా వేద్దాం అనుకున్నాం, ఎట్లా లీక్ అయింది, చేసేదే లుచ్చా పని, లక్షల కోట్ల దోపిడీ ఎట్లా లీక్ అయిందని చెప్పి జీవో జారీకే ముందు ఎట్లా బయట పడ్డది అని చెప్పేసి ఆ బయట పెట్టిన వాళ్ళ మీద ఇప్పటికే విజిలెన్స్ విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశం. చేసేది లుచ్చా పని అయినప్పుడు ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తారు. ఇలా ఎవరు లీక్ చేసిరు అంటే తెలంగాణ మీద ప్రేమ ఉన్నోళ్ళు చేస్తారు, తెలంగాణ ఆకాంక్ష పనులు చేస్తారు. అయ్యో నా తెలంగాణను ఇంత దోపిడీ చేస్తారా ఈ దొంగలు అని చెప్పేసి బయట ప్రపంచానికి, ఇటు జర్నలిస్టులకే కానీ ఈ రాష్ట్రం ప్రజల పక్షాన కొట్లాడే పార్టీలకు కానీ సమాచారం ఇస్తారు. వాళ్ళ మీద విజిలెన్స్ ఇస్తారట, కానీ ఈ 5 లక్షల కోట్ల దోపిడీ గురించి మాత్రం మాట్లాడారట. మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి. ఇలా వెలుగు పేపర్ చూస్తే ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి చూడండి, కోతల గురించి మాట్లాడినవానే సూపర్, కానీ రాష్ట్రంలో కోట్ల రూపాయలు 5 లక్షల కోట్ల దోపిడీ గురించి మాట్లాడే దమ్ముందా? నిజంగా నువ్వు మాట్లాడితే నీకు కాంగ్రెస్కు సంబంధం లేదని నేను ఒప్పుకుంటున్నా. నోరు తెరిస్తే పెద్ద పెద్ద పీకుడు మాటలు మాట్లాడే కొండా విశ్వేశ్వరరెడ్డి, నువ్వు రంగారెడ్డికి పీకింది ఏం లేదు, మీ తాతర అయ్యేల పేర్లు చెప్పుకొని గెలుసుడు తప్ప నువ్వు చేసింది ఏం లేదు. ఇలా ఓపెన్గా చెప్తున్నా. మిత్రులారా, ఈ కొండా విశ్వేశ్వరరెడ్డికి దమ్ముంటే, ఆయన కోట్లేసిన ప్రజలు అడుగురు, ఈయనకి దమ్ముంటే ఆ 5 లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీ మీద ప్రశ్నించమని అడుగుతున్నా. గది మాట్లాడే శక్తి లేదు, దమ్ము లేదు. పైగా గి చూడరు మిత్రులారా, గి చూస్తే మీకే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి పక్కపంటి పాయల్ శంకర్. వాస్తవంగా పాయల్ శంకర్ ఎందుకు శాసనసభ పక్ష నేతగా బీజేపీకి సంబంధించి ఎట్లా అయిండు అంటే, పాయల్ శంకర్ని చూసినాక నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏమని, బీజేపీ కాంగ్రెస్ 2 కండువాలు కలిపి కుట్టి ఆయన మెడలే బుద్ధి అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ నేను ఓపెన్గా చెప్తున్నా, ఈ పాయల్ శంకర్కి అసెంబ్లీలో అవకాశం వచ్చేది కాదు. కిషన్ రెడ్డి అన్నాడట, ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే కిషన్ రెడ్డి ఇవ్వకపోతే అమిత్ షా తోటి ఇప్పిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పించినట్టుగా కొంతమంది మాట్లాడుతుంటారు. ఆయన చేష్టలు కూడా గట్లే ఉంటాయి. ఈయన కాంగ్రెసా బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ ఇవ్వనికి అర్థం కాదు. నిన్న సభల రేవంత్ రెడ్డి సభల మాట్లాడుతూ 8,50,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసింది అంటాడు.
సిగ్గుందా? తెలంగాణ మీద సోయుందా? అసలు నువ్వు ఎమ్మెల్యేవేనా? బీజేపీ ఎమ్మెల్యేవైతే నీ బీజేపీ ప్రభుత్వం లోక్సభలో 2024 మార్చి నాటికి 3,50,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. దానిలో 72,000 పైచిలుకు కోట్లు ఉమ్మడి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్పే. అంటే దాదాపు 3,50,000 నుంచి 70,000 తీసేస్తే 2.8. గా అప్పును తీసుకొచ్చి 8,50,000 కోట్ల రూపాయల అప్పు అని చెప్పడానికి సిగ్గు అనిపిస్తలేదా అని నేను ఇలా ఓపెన్గా అడుగుతున్నా. బీజేపీలు ఉన్నవా, కాంగ్రెస్లు ఉన్నవా, సోయి లేకుండా మాట్లాడు. వీళ్ళకు కథా కార్ఖాన అయిపోయింది. మిత్రులారా, ఇంకా చూద్దాం. వీడియో జర్నలిస్ట్ దామోదర్ అన్న హఠాత్ మరణం. వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్న వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఇకపోతే ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో మక్కలు కొనకపోవడాన్ని నిరసిస్తూ గద్వాల్ జిల్లా అలంపూర్ చౌరస్తలో మార్కెట్ యార్డుకు తాళం వేసిన రైతులు. ఇది కథ. మక్కలు కొనకపోతే రైతులకు కూడా అప్పుడప్పుడు ఓపికగా కూడా కొంత ఉంటది కదా, ఓపిక నశిస్తే తాళం పడుతుంది. ఇది ప్రభుత్వానికి వాడాలి, కాంగ్రెస్ పార్టీకి వాడాలి, అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. మిత్రులారా, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్తా. ఒకటా రెండా వీళ్ళ ఏషాలు, వీళ్ళ కథలు, వీళ్ళ కార్ఖానాలు ఇంకా చెప్తా మిత్రులారా, తెలవాలి. ఇగో అగ్రిమెంట్ చేయనందుకే అరాచకం. వట్టినాగులపల్లి ఎపిసోడ్ లో తెరపైకి సరికొత్త అంశాలు. మిత్రులారా, ఒకసారి చూడురి. పొంగులేటి భూ కబ్జా, కాస్ట్లీ భూమిపై మంత్రి కొడుకు కన్ను. సూపర్ ఉన్నారు పో. మంత్రి పదవులు రాగానే మాయాజాలు చేస్తున్నారు. వట్టినాగులపల్లిలో భవనం నిర్మిస్తున్న హర్షారెడ్డి పక్కనే ఉన్న స్థలాన్ని కొట్టేసేందుకు కుట్ర. ఇతరుల భూముల్లోకి బౌసర్లతో ఎంట్రీ. 3 ఎకరాలు ఆక్రమించేందుకు యత్నం. హైదరాబాద్ గండిపేటలో దౌర్జన్యం. హర్షారెడ్డి పైన కేసు పెట్టడానికి అధికారులు భయాందోళన ఏందో తెలియదు కానీ మౌనం వహిస్తే కమిషన్కి వెళ్ళినాక కేసు అయింది. గందుకే చెప్తున్నా, గీనెను మొన్నటి వరకు పొంగులేటి అన్నారు. ఆ మధ్య బాంబుల విషయం మాట్లాడినాక బాంబులేటి అన్నారు. ఈయన పొంగులేటి బాంబులేటి కాదు. TS24 న్యూస్ వేదికగా ఆకుల శ్రీనివాసరెడ్డి చెప్తుండు, ఈయనే బొంగులేటి. అటిదే బొంగు. పైసలు సంపాదించిండు. ఆ పైసలతోటి బీజేపీలతోటి కనెక్టివిటీలో ఉండి, ఈడీతోటి కనెక్టివిటీలో ఉండి ఏదో నడిపిస్తుండు తప్ప ఈయన పొంగు కాదు, బొంగు కాదు, అంతా ఒటిదే.